ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. हरिमर्कट महामर्कटाय श्रीरामदूताय नमो नमः. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं वक्षोर्मच्च नमाम्यहं. శ్రోం లక్ష్మీనారసింహాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తాం. గోచారిత్య చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా కొన్ని గ్రహాలకి ఈ యొక్క దుస్థానాల్లో అంతా కూడా మార్పులు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై నెలలో ప్రధానంగా 15వ తారీఖు రోజున ఇక్కడ రవి మార్పు జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క బుధుడంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి మరి మిథున రాశికి తిరోగమనం వెళ్తున్నాడు అనమాట. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే దక్షిణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. జూలై నెలలో 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానంగా 16, 17 తారీఖులో అంతా కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా ఇష్టమైన ఫలితాలు. ప్రధానంగా జూన్ నెలల్లో అరుదైన గ్రహస్థితి ఏంటిదంటే గజకేసరి యోగం అంతా కూడా పట్టబోతుంది. బృహస్పతి మరియు చంద్ర భగవానుడు కలయిక అరుదైన కలయికగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కలయిక వల్ల మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. మీ జాతకరీత్యా ఉన్న ప్రభావం వల్ల ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయా? ప్రధానంగా మీకంతా కూడా అదృష్టం కలిసి వస్తుందా? రాజయోగ ప్రభావం అంతా కూడా వస్తుందా? మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న ప్రభావం అంతా కూడా జన్మ జాతకానికి మరియు గోచార చక్రానికి అన్వయం చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మీనరాశిలో శనీశ్వరుడి సంచారం, ఈ ఒక అంగారకుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మిథున్ రాశి నుంచి మళ్ళీ మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు రవి భగవానుడు అంతా కూడా. తద్వారా మీకంతా కూడా కొన్ని మిశ్రమైన ఫలితాలు. కేతు అంతా కూడా సింహరాశిలో సంచారించడం, అధిష్టానంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు అంతా కూడా మార్పు కూడా చెందడం జరుగుతుంది. సింహరాశిలో కూడా ప్రవేశం చేస్తున్నారు శుక్ర భగవానుడు అంతా కూడా. బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడు కలయిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి కొంతకాలం వరకు ఉండిన తర్వాత జూలై నెలలోనే ప్రధానంగా చూసుకుంటే మార్పు సింహరాశిలో మార్పు చెందడం. ఇక్కడ కేతువు మరియు శుక్రుడు మరియు చంద్రభగవానుడు కలయిక అనేది జరుగుతుంది. ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉండడం వల్ల గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది? ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయా? వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందా? ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి? ప్రధానంగా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు జరగడానికి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఉన్నతమైన స్థితి కలగడానికి ప్రధానంగా జన్మజాతకంలో ఉండే గ్రహాలంతా కూడా కారణమవుతాయి. గోచార చక్రంలో ఉండే గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఎటువంటి దోష పరిహారాలంతా కూడా ఆచరించాలి. తద్వారా మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది, గ్రహస్థితి మెరుగుపడుతుంది. తద్వారా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. పూరి జగన్నాథ రథయాత్ర అంతా కూడా విధియ తదియ తిథి రోజునంతా కూడా ప్రారంభం. ఆషాఢ మాసంలో అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అనుకూలించడానికి ప్రధానంగా చూసుకుంటే పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అనుకూలత పెరగడానికి, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఎవరైతే చేస్తుంటారో ప్రతినిత్యం కూడా తద్వారా కోటి జన్మల పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదోష పరిహారార్థం ఎటువంటి పరిహారాలు ఆచరించాలి? ప్రధానంగా చూసుకుంటే కులదేవత ఆరాధన చేయండి.
మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహస్థితి మెరుగుపడడానికి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి, అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి మరియు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి. శాంతి పూజలు ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిహారం అవుతుంటాయి. ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. కర్కాటక రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల భాగంగా మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణాయన పుణ్యకాలంలో విశేషమైన హోమాలు ఆచరించండి, జపాలు ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఈ నామానంతా కూడా ప్రతినిత్యం జపాన్ని ఆచరించడం వాళ్ళకి రాజయోగ ప్రాప్తి, రాజకీయంగా కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మంత్రి పదవి రావడం, దూర ప్రయాణంలో చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, ప్రధానంగా ఈ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల వ్యాపారంలో అభివృద్ధి పెరగడం కానీ, నూతన వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అదృశ్య యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా రాశిలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, అతిచారంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి మరియు గజకేసరి యోగంలో చంద్రుడు బృహస్పతి కలికంతా కూడా సంభవిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ రథయాత్ర అంతా కూడా జరగబోతుంది. ప్రధానంగా ఆషాఢ మాసంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం, కమలాత్మిక దేవి పూజ చేసుకోవడం, ఈ యొక్క లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి, బుధుడికి, శని భగవానుడికి మరియు అంగారకుడికి, రాహుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ఈ మాసంలో అంతా కూడా కాలసర్ప దోషంలో గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అదృష్టకాలం నడుస్తుంది, కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. శుభకార వ్యయం అంటారు దీన్నంతా కూడా. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నా కానీ, గృహయోగం కోసం అంతా కూడా సిద్ధించడం కానీ, ఖచ్చితంగా మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి ఈ సంవత్సరంలో ఉంటుంది. తద్వారా మీద అంతా కూడా ప్రణాళికలు వేసుకోండి. మంచి గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేధా దక్షిణామూర్తి దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం, పసుపుతో అభిషేకం చేయడం, గంధోదకంతో అభిషేకం చేయించడం, పసుపు కొమ్ముల మాలంతా కూడా స్వామివారికి సమర్పించడం, శనగల మాలంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా చెప్పిన పరిష్కారం ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం కోసం మమ్మల్ని సమర్పించండి. మీరంతా కూడా ఎవరైతే కనుక మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకుంటారో మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి దత్తనాడి ప్రకారంగా మీ జాతకం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా జాతకరీత్యా దోషాలంతా కూడా పరిష్కారం అవుతాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా బృహస్పతి చంద్రుడి యొక్క కలయికంతా కూడా కర్కాటక రాశిలో జరగబోతుంది. విశేషంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో కర్కాటక రాశి నుంచి మరియు ఇక్కడ మిథున రాశికంతా కూడా తిరోగమనం అవుతున్నారు. స్వక్షేత్రానికంతా కూడా తిరోగమనం అవుతున్నారు. తద్వారా విశేషమైన గ్రహాల యొక్క మార్పు జరగబోతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. తద్వారా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటారో మీకంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా ప్రతి గురువారం రోజున కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, అమావాస్య వేళలో కానీ గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఈ యొక్క శనగలు, బియ్యము మరియు స్వయంపాక దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గ్రహదోష నివారణార్థం ఈ స్వయంపాకానంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించబోతున్నాయి. తెల్ల గుమ్మడికాయనంతా కూడా కూష్మాండ దానం అంటారు. ఈ దానాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి సహస్రనామాలు ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా అర్ధాష్టమ శని దోషం కానీ, అష్టమ శని దోషం కానీ, ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశుల వాళ్ళంతా కూడా విశేషంగా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలసర్ప దోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది కావున
విశేషంగా అన్నదానం చేయడం వల్ల, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క కలయిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, తద్వారా మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది, కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. తద్వారా మీరంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం పట్టబోతుంది. అన్నదానం చేయండి, గోమాత సేవని ఆచరించుకోండి. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తాయి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం అంతా కూడా మేము దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక్కడంతా కూడా మీకు ఖచ్చితమైన ఫలితాలంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీరంతా కూడా సంప్రదిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మా యొక్క వీడియోనంతా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అంతా కూడా హైప్ చేయండి. తద్వారా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతాయి. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ.